తో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే శాఖ గడచిన 10 సంవత్సరాల నుంచి ఒక టూరిజం పాలసీ అంటూ లేదు. రెండవది అధ్యక్ష, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో టూరిజం డిపార్ట్మెంటు స్వతహాగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసేది కాదు అధ్యక్ష. ఇట్ ఫెసిలిటేట్స్. అందుకనే ఈ రోజున పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా చాలా అంశాలు ఉన్నవి. గౌరవ సభ్యులు కోరినటువంటి ప్రతిదీ కూడా ఇవన్నిటిని కూడా పారదర్శకంగా ఈ పాలసీలో అన్ని పొందుపరచడం జరిగింది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా బోటింగ్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్ సంబంధించి కావచ్చు. హరిత హోటల్ గురించి మాట్లాడినప్పుడు గతంలో ఉన్నటువంటి హరిత హోటల్స్లో సుమారుగా 30 హోటల్స్ హరిత హోటల్స్ టోటల్గా డీఫంక్ట్ ఉన్నాయి, క్లోజ్ అయి ఉన్నాయి. అంటే ఈ హరిత హోటల్స్ను ఎకనామిక్ వయబుల్ కావాలంటే వాడు ఎవరు తీసుకున్నా వాడికి లాభార్జన 4 పైసలు వస్తే తప్ప ఎవరు నడపరు. సో ఇవన్నిటిని కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. వీటిని ఎకనామిక్ వయబుల్ చేయాలంటే ఏం చేయాలా? సో కమ్ విత్ ది ప్రపోజల్స్. ఎందుకంటే కొత్త పాలసీ వచ్చింది కాబట్టి ఏ చర్యలైనా తీసుకుంటాం. ఈ యొక్క హరిత హోటల్స్ అవసరం చాలా ఉంది. ఉన్నవాటి క్లోజ్ అయిన వాటిని ఓపెన్ చేయడం, కొత్తగా నిర్మాణం చేయడం కోసం కూడా కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తాను. అట్లాగే అధ్యక్ష, గతంలో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆస్తుల్ని బ్యాంకులో మార్ట్గేజ్ చేసి లోన్ తీసుకొని వాటిని డెవలప్ చేసి మళ్ళీ ఆ లోన్స్ను కూడా మొత్తం టోటల్గా రీపేమెంట్ చేసి ఈఎంఐస్ పేమెంట్ చేసి మళ్ళీ ప్రాపర్టీ మొత్తం కూడా టూరిజం డిపార్ట్మెంట్కు అప్పచెప్పడం జరిగింది. అంటే అదే పద్ధతిలో డెవలప్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ను ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి ఒక పాయింట్. అట్లాగే ఇలా జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి టూరిజం రప్పించడం కోసం అవసరమైనటువంటి నిధులు కాబట్టి, అంటే ప్రైవేటు వాళ్ళు పార్టిసిపేట్ కావాలి కాబట్టి రకరకాల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ను కూడా పొందుపరచడం జరిగింది. అంటే మెగా ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లాగే మీడియం ప్రాజెక్ట్స్ కావచ్చు. అంటే 10 కోట్ల నుంచి ఈవెన్ 1000 కోట్ల వరకైనా వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆకర్షించడం కోసం రకరకాల ఇన్సెంటివ్స్ కూడా ఈ పాలసీలో పొందుపరచడం జరిగింది. గౌరవ సభ్యులు కోరినటువంటి ఈ యొక్క కాటేజ్ కావచ్చు, బోట్స్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, అడ్వెంచర్ టూరిజం కావచ్చు, హరిత హోటల్స్ కావచ్చు, అట్లాగే ఇక చాలా మిత్రులు కోరినటువంటి వీటన్నిటిని కూడా డెఫినెట్గా వచ్చేటువంటి తొందరలోనే, ఎందుకంటే ఈ పాలసీ ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదం జరిగింది. జీవో కూడా ఇచ్చి 3 days బ్యాక్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాలసీకి అనుగుణంగా సభ్యులు, ఇక్కడ అడిగిన సభ్యులు, అడగని సభ్యులు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే నీటి గోదావరి నది కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇతర రిజర్వాయర్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మాకు లక్ష్యం కూడా ఏంటంటే వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో టోటల్గా 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించి తద్వారా సుమారుగా 3 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆలోచిస్తాను. డెఫినెట్గా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్ళి వారి నియోజకవర్గం ద్వారా ఉన్నటువంటి వాటిని కూడా సందర్శించి ఎక్కడ ఏం చేయగలదనే కింద వీళ్ళని తొందరలోనే వాటి కూడా ఓపెన్గా ఆన్లైన్ టెండర్స్ కూడా పిలిచే కార్యక్రమం చేసి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ యొక్క ఇన్వెస్టర్స్ను ఆకర్షించే కార్యక్రమం చేసి అంతర్జాతీయ స్థాయిలో టూరిజం డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మీరు అడిగినటువంటి అన్ని సమస్యలు వీలైనంత తొందరలో, ఎందుకంటే రెవెన్యూ జనరేట్ కావాలంటే టూరిస్ట్ను ఆకర్షించాలంటే పెట్టుబడి పెట్టాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ను ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి కాబట్టి వీటన్నిటిని కూడా క్రోడీకరించి వీలైనంత తొందరగా రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే ఎకో టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ టూరిజం కావచ్చు, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. తప్పకుండా మీరన్న ప్రతిదాన్ని కూడా ఏ ఒక్కదాన్ని కూడా విస్మరించకుండా అన్నిటిని కూడా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సమయం 12 గంటలు దాటిపోయింది. క్వశ్చన్ అవర్ 2 గంటల పైన మనం తీసుకున్నాము. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. ఆల్ ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. 0 hour మెన్షన్స్. 0 hour 30 నిమిషాలు తీసుకోబడుతుంది.
0 అవర్ల కొత్త 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 సభ్యులకు అవకాశం ఎక్కువ ఇవ్వబడుతుంది. దయచేసి సీనియర్ శాసనసభ్యులు మళ్ళీ వేలు లేపకుండా కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వండి. శ్రీమతి అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను కాలువల గురించి మాట్లాడదలుచుకున్నా. గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా కాలువలలో పూడికలు అనేది తీపియలేదు. మరి ఈరోజు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ONM కింద పెట్టి కాలువలలో పూడికలు తీపియాల్సిందిగా మీ ద్వారా నేను సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నా అధ్యక్ష. మేము సొంతంగా కూడా చాలా కాలువలలో పూడిక దిగడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కూడా ఈ సమస్య ఉంది. ఒకవేళ నీళ్ళు వచ్చినా కానీ ఇది కాలువలలో పూడిక దిగకపోతే నీళ్ళు అనేది ఆ ప్రెషర్తో వెళ్ళట్లేదు అధ్యక్ష. ఇది అందరికీ కూడా ఉన్న సమస్య కాబట్టి మన ప్రజాప్రభుత్వంలో ONM కింద పెట్టి దీన్ని చేపించవలసింది కోరుతున్నా. మరి ఇదే కాదు, నేనేదో మాట్లాడితే దానికి కూడా అంటే మీ ప్రభుత్వాన్ని వీళ్ళ ఎమ్మెల్యేలే అడుగుతుండ్రని అంటున్నారు. మరి అడుగుతాము. 10 సంవత్సరాలు మా ప్రభుత్వము ఉండుంటే అది వేరే ఉండేది. మీ ప్రభుత్వం ఉంది, మీరు చేయలేదు కాబట్టే ప్రజలు మాకు అధికారాన్ని చేపట్టిండ్రు కాబట్టే మరి మేము అడుగుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కనుక చేస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉండకపోయేది కదా. అది ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఇదే కాదు, ఇళ్ళ మీదంగా పోయే 11 kV లైన్స్ కూడా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా అధ్యక్ష. మరి అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువైపు బ్లాక్ అంటే పాలకుర్తి, కొడకండ్ల మరి దేవరుప్పల మండలికి సంబంధించి ఇందులో ఏదో ఒక మండలంలో డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే గతంలో వాళ్ళు ఏం చేసిండ్రో చేయలేదో పక్కన పెడితే ఈరోజు ప్రజాప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా విద్యారంగంలో ఎడ్యుకేషన్ సైడ్ కూడా అన్ని ప్రణాళికలు సృష్టించి దానికి తగ్గట్టుగా చేయడం అవుతుంది. ప్రతి చిన్నది కూడా కన్సిడర్ చేసి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నాం. ఇన్ని చేసి 40% మెస్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఇవన్నీ చిన్నవి కూడా కన్సిడర్ చేస్తుంటే ఇంకా కూడా ఎక్కడో లోటు జరిగిందన్న విధంగా చెడు ప్రచారాలు చేయడానికి తప్ప వాళ్ళు దేనికి కూడా ఓర్చుకోలేకపోతుండ్రు. అంటే మంచి జరిగితే చూసి సంతోషించడం కాదు, కళ్ళు కుడుతున్న వాళ్ళకి అరే మేము చేయలేంది వీళ్ళు చేస్తుండ్రు అని చెప్పి ఓర్చుకోలేకపోతుండ్రు. అక్కడిక్కడ వీళ్ళని ఎగేసి పంపుడు తప్ప వాళ్ళు ఏం చేయట్లేరని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. మరి వాళ్ళు కనుక అన్ని చేస్తుంటే మేమైతే ఎత్తుకపోయి మా ఇంట్లో అయితే పెట్టుకోలేదు కదా అధ్యక్ష. మా వాళ్ళు అయితే ఎత్తుకపోయి ఇళ్లల్లో అయితే పెట్టుకోలేదు కదా సామాన్ అంతా. వాళ్ళు చేసినవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్లను అయితే మేము గూలగొట్టలే కదా వాళ్ళు చేసి ఉంటే ఎక్కడైనా. అదే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మరి ఒకళ్ళని అన్నే ముందు అంటే ఒకళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే వీఆర్ లీవింగ్ ఇట్ అప్ టు దేర్ విజ్డమ్. ఇది గమనించాలి. ప్రజాప్రభుత్వం అన్నీ కూడా చేస్తుంది. మరి మహిళలను కూడా ముందంజలో తీసుకెళ్తుంది. నేను ఒక ఊరికి వెళ్తే అక్కడ ఏదో ఇట్లనే పిల్లలది ఉంటే మహిళలు కూడా వచ్చిండ్రు. వస్తే మరి మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్పినారు. చాలా సంతోషం వేసింది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పండి అంటే అక్కలు తీసుకుంటారు కానీ నోరు మటుకు గదపరు. చెప్పాలి వచ్చిన వాళ్ళు అని అంటే ఒక ఇద్దరు లేచిండ్రు. అందులో ఒకళ్ళు అన్నారు 8 లక్షలు పెట్టి హోటల్ పెట్టుకున్నాం మేమని చెప్పిండ్రు. ఇంకొక పెద్దమ్మ లేచి అన్నది మేము బట్టల దుకాణం పెట్టుకున్నాము అమ్మ అని చెప్పిండ్రు. చాలా సంతోషం వేసింది. మరి ఇట్లా ఎంతో మందికి మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలన్నీ కూడా చేసుకుంటున్నారు. మన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. కెనాలలో సిల్ట్ మట్టుకు తీపియాలి. మినిస్టర్ గారు సార్, గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష,
అధ్యక్ష ధన్యవాదాలు ఇట్ లాస్ట్ టైం ఇచ్చినందుకు. యాక్చువల్గా నాది నా క్వశ్చన్ ఉండింది అధ్యక్ష, టూరిజం మీదనే నా క్వశ్చన్ ఉండింది, కాకపోతే టైం లేనందువలన కొంచెం నాకు టైం ఎక్కివ్వాల్సి అని చెప్పి ముందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సంజయ్ రెడ్డి గారు, ఇది 0 అవరు. జీరో సార్, నేను టూరిజం మిస్ అయినా సార్, నా క్వశ్చన్ ఉన్నది అక్కడ. ఒక్క నిమిషం ఆగండి. ఇది 0 అవరు. మీ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒకటే ప్రశ్న అడగండి. ఒకటే వర్గానికి సంబంధించింది అధ్యక్ష. కాకపోతే అందరు సభ్యులు కూడా ఎవరైతే క్వశ్చన్ లేని వాళ్ళు కూడా దాంట్లో వారికి అవకాశం ఇచ్చిన అధ్యక్ష తమరు టూరిజం మీద మాట్లాడడానికి. నాకు క్వశ్చన్ ఉండింది, నేను రిక్వెస్ట్ చేసిన తమరికి. ఎందుకంటే టూరిజం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా దాని మీదనే రెవెన్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. నల్లపోచమ్మ ఏదైతే ఉన్నదో నల్లపోచమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా రోజు 1000-2000 మంది